ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపిణే నమః. ఓం దక్షిణామూర్తే నమః. నమః శివాయ నమః. మనం ఈరోజు ఈ తత్వబోధ కార్యక్రమంలో మనం మన శరీరానికి సంబంధించినటువంటి పూజ మనం విపులంగా చర్చించుకున్నాం, సవివరంగా మనం తెలుసుకున్నాం. అంటే మీరు ఈ శరీరం ఏముందని మనకు కనపడుతుంది కదా, మరి దానికి ఇంకా విపులీకరణ ఏముంది అంటే అక్కడే మన ప్రపంచం అన్నిటికీ ఈ శరీరమే కారణం. శరీరం మనకు కనపడుతున్నటువంటి ఈ యొక్క పై చర్మాన్ని చూసి మనం చర్మం చేసి కప్పబడినటువంటి శరీరం కాదు. దీంట్లో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అది తెలుసుకుంటేనే మనం మోక్షం అనిపిస్తుంది. శరీరం అశాశ్వతం, కాలిపోయేది, నశించిపోయేది. కానీ లోపల చాలా శాశ్వతమైన పదార్థాలు ఉన్నాయి, అశాశ్వతమైన పదార్థాలు ఉన్నాయి. అందుకని మనం దాని గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యమైనది అది. ఎందుకంటే మన మోక్షం పోయిందంటే శరీరం పోతుందా, మనసు పోతుందా, ఏది పోతుంది, అసలు ఏంటి అనేది మనం తెలుసుకొని ఉండాలి. అయితే అది శరీరం ఎలా తయారైంది ఇవన్నీ తెలుసుకోవాలి. అనుకోండి, ఈ శరీరం మొత్తం 3 రకాలుగా పేర్కొనబడింది. మన పురుషత్తులు మనకు చెప్తున్నాయి. అదే శంకరాచార్యులు వారు కూడా, మహానుభావులు శంకరాచార్య గారు కూడా అదే చెప్పారు. ఏం చెప్తున్నారంటే 3 భాగాలుగా శరీరాన్ని విభజించారు. అందులో ఒకటి స్థూల శరీరం, రెండవది సూక్ష్మ శరీరం, మూడవది కారణ శరీరం. ఈ 3 శరీరాలతో కూడుకున్నదే మన శరీరం. అంటే 3 భాగాలు చేశారు. మనం చూస్తే ఒక శరీరం అనగానే మనం ఈ శరీరాలు ఒకటే అనుకుంటున్నాం, అట్లనే పోతున్నాం మనం. కానీ దీన్ని వేద ప్రకారంగా 3 శరీరాలుగా విభజించారు. స్థూలం అంటే ఏంటి? అసలు స్థూల శరీరం అంటే స్థూలం అంటే ఏంటి? కనిపించేది. స్థూలం అంటే కనిపించేది, స్పర్శకు అందేది. మనకు స్థూల శరీరం అంటే కనిపించాలి, మన కంటికి కనిపించాలి, మనకు స్పర్శకు అందాలి. ఇటు ముట్టుకుంటే మనకు అది స్పర్శ రావాలి, అది స్థూలం అంటారు. దాన్ని స్థూలం అంటారు. ఇప్పుడు ఈ కళ ఉంది, ఇది స్థూలం. ఎట్లా? ఇది ఒక ఆకారం ఉంది, ఇది ఒక స్థూలం. దీనికి మన కంటికి కనపడుతున్నది. తర్వాత ఇట్లా స్పృశిస్తే ఇది దానికి స్పర్శకు అందుతున్నది, అది స్థూలం అంటే. ఈ శరీరం అన్నమాట. ఇప్పుడు శరీరం మనకు కనపడుతున్నది, ఇటు మనం స్పర్శ చేసుకుంటే స్పర్శగా అందుతుంది, అది స్థూలం. ఇది పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరం. ఏ వస్తువు అయినా ఏది అయినా పంచభూతాలతోనే తయారవుతుంది. ఇది ఫండమెంటల్. ఈ సృష్టిలో ఏ వస్తువు తయారైనా అది పంచభూతాలతోనే తయారవుతుంది. కానీ వితౌట్ పంచభూతాలతోనే ఏ వస్తువు తయారు కాదు. అంటే సృష్టి లేదనమాట. సృష్టి మొత్తం యావత్ వస్తువులు ప్రతిదీ కూడా పంచభూతాలతో తయారవుతుంది. ఇప్పుడు ఇందాక చూపించాను, ఈ పెన్ను కూడా పంచభూతాలతో తయారైంది. అంటే పంచభూతాలతో తయారైన వస్తువు ఏదైనా మన కంటికి కనపడేది, మన స్పర్శకు అందేది అన్నీ అశాశ్వతాలే. ఎన్నీ కూడా శాశ్వతాలు కావు. గుర్తుపెట్టుకోండి, మన కంటికి కనపడి మన స్పర్శకు అందే వస్తువులన్నీ కూడా అశాశ్వతాలు. ఈ పంచభూతాలతో తయారు చేయబడ్డాయన్నీ కూడా అశాశ్వతాలు అని అర్థం. ఇకపోతే దీనిలోంచి, మన శరీరంలోంచి ఉపనిషత్తు ఏం చెప్పినాయంటే, మన చైత్ర ఉపనిషత్తు ఒకటి చెప్పింది. అది ఒక వివరణ ఇచ్చింది. ఏమనంటే ఇది
ఈ దేహం మరి ఎలా తయారైంది అన్నదానికి అన్నమయ కోశం నుంచి తయారైంది. మనకు 5 రకాల కోశాలు ఉంటాయి మన శరీరంలో. ఇప్పుడు స్థూల శరీరం ఇచ్చినట్టున్నాయో అవి కూడా 5 కోశాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 రకాల కోశాలు ఉంటాయి. అందులో ఫస్ట్ అన్నమయ కోశం మొట్టమొదటి. ఈ అన్నమయ కోశం అంటే ఉదర భాగంలో ఉంటుంది. ఈ ఉదర భాగం చేతనే మన అన్నంతోనే మనం జీవుడు జీవిస్తాడు. పుట్టుక కూడా ఆ యొక్క అన్నంతోనే పుట్టుక జరుగుతుంది. పుట్టుక వృద్ధి అన్నీ కూడా అన్నం అంటే ఆహారంతోనే జీవిస్తాడు, వృద్ధి చెందుతాడు. ఏ ప్రాణి అయినా అంతే. అనుకునే అన్నమయ కోసం ఆధారం మనిషి జీవితంకి ఆధారం. అన్ని కోసాల ఆధారాలే అన్నమయం. మొదలు పుట్టుకకి ఆధారం అదే. అన్నం లేకపోతే మనిషి బతకడు. ఆఖరికి తట్టుకోలేడు, కొన్నాళ్ళకు చనిపోతాడు. ఏ వస్తువైనా చనిపోతుంది, ఏ ప్రాణి అయినా కూడా తట్టుకోలేడు. ఆ అన్నంతోనే జీవుడు జనిస్తే పుట్టుక కారణం కూడా అన్నమే. దాంట్లోంచి ధాతువులు పుట్టే, దాంట్లోంచి వీర్యకణాలు పుట్టే, దాంట్లోంచి మనిషి జన్మ ఎత్తుతాడు. దాంతోనే వృద్ధి చెందుతాడు అన్నమవుతాడు. ఆహారం తింటేనే శరీరం వృద్ధి చెందుతుంది. కాబట్టి అన్నమయ కోశానికి అది ప్రాధాన్యత. అది స్థూల శరీరాన్ని కలిగిస్తుంది. అంటే మరు పుట్టినప్పుడు చిన్నగా ఉంటే బుద్ధి చెందించుకుంటూ మన శరీరాన్ని పెంచడానికి అన్నమయ కోసం ఆధారం అని ఉపనిషత్తు తైత్రీయ ఉపనిషత్తు చెప్పింది. తైత్రీయ ఉపనిషత్తు చెప్పింది మనం చూస్తున్నాం కూడా. మనకు ఇది తెలిసిన వ్యవహారం. అయితే ఈ స్థూల శరీర నిర్మాణం ఎలా అంటే పంచభౌతిక శరీరం పంచభూతాలతో తయారు చేయబడినటువంటి ఒకటి పృథ్వీ మొట్టమొదటి. ఆ పృథ్వీతోని ఎముకలు తయారవుతాయి, మాంసం తయారవుతుంది. పృథ్వీ ఎముకలు తయారు చేస్తుంది, మాంసం. పృథ్వీ తయారు చేస్తుంది అంటే మన పృథ్వీ ద్వారా పుట్టినటువంటి ఆహారం తింటున్నాం. వరన్నమో జొన్నన్నమో ఏదో ఒకటి ఒక ఆహారం, గోధుమలు ఏదో ఒక ఆహారం గ్రహిస్తున్నాం. సమస్త ఆహారాలు భూమిలోంచి వస్తాయి. ఆహార పృథ్వీలోంచి వచ్చి దాంట్లోంచి లోపల గర్భస్థ శిశువుకి ఎముకలు మాంసం ఏర్పడతాయి. గర్భస్థ శిశువుకి ఎముకలు మాంసం ఏర్పడతాయి పృథ్వీ ద్వారా. అంటే ఏంటి? ఎముకలు మాంసం దారపడి అంటే పృథ్వీ ఘన పదార్థం. అందుకని ఎముకలు కూడా ఘనమే, మాంసం ముద్ద, అది కూడా ముద్ద ఘన పదార్థమే. ఈ పృథ్వీతో లోపల కూడా గర్భశిశువుకి ఘన పదార్థాలు ఏర్పడతాయి. పృథ్వీ ఘన పదార్థాన్ని తయారు చేస్తుంది. పంచభూతాలతో మనం తయారవుతుందిగా మన శరీరం. పిండం తయారవుతుంది, బేబీ తయారవుతున్నాడు. ఆ బేబీలో మొట్టమొదటి పృథ్వీ, దాంట్లోంచి ఎముకలు మాంసం అంటే ఫ్రేమ్ తయారవుతుంది. ఇప్పుడు టీవీ చెక్క అంటే ఒక ఫ్రేమ్ తయారు కాదు కదా. మిగతా అన్ని డెకరేషన్ తర్వాత మొదలు ఇల్లు కట్ట అంటే 4 స్తంభాలు కట్టాలి, పైకి రేపటి ఫ్రేమ్ పైన స్లాబ్ పోయాలి. అది ఫ్రేమ్ చేస్తే తర్వాత గదులు గిరి ఇవన్నీ తర్వాత పోవచ్చు. మొదలు 4 స్తంభాలు లేపాలి. ఫస్ట్ ఏ ఇల్లు కట్టాలో మొదలు స్తంభాలు లేపుతారు. అదేవిధంగా ఈ శరీర నిర్మాణం కావాలంటే లోపల గర్భంలో మొదలు గట్టి పదార్థమైనటువంటి ఎముకలు, మాంసం, మజ్జు ఇవన్నీ తయారు కావాలి. అవి తయారు చేస్తారు. అది కల్పిస్తుంది పృథ్వీ. తర్వాత జలం, అంతే కదా. పృథ్వీ తర్వాత జలం. ఈ జలం ఏం చేస్తుందంటే లోపల ఆ ఫ్రేమ్ తయారైపోయిన మనిషి యొక్క బాడీ మొత్తం ఫ్రేమ్ మొత్తం అది ఎముకలతో మొత్తం తయారు చేసిన తర్వాత రక్తాన్ని
ఆ ద్రవ పదార్థాన్ని తయారిస్తుంది. రక్తాలు ద్రవ పదార్థాలని అది తయారు చేస్తుంది. రక్తాన్ని ప్రవహింపజేయడం, రక్తాన్ని ఈ జలం అనేది కరిగిపిస్తుంది. ఈ ద్రవమే కాబట్టి లోపల కూడా అది కూడా ద్రవాన్నే కనిపిస్తుంది. తర్వాత అగ్ని, అది ఉష్ణం, జీర్ణశక్తి. లోపల మనకు ఉష్ణం ఉంది, అగ్ని జీర్ణశక్తి, జీర్ణం కోసంలో మనకు ఒక అగ్ని ఉంటుంది. అందుకని ఒళ్ళు ఇప్పుడు వేడిగా ఉంటుంది. ఒళ్ళు చల్లబడిపోయిందంటే మరణమే. ఎప్పుడు కొంచెం వేడిగానే ఉండాలి. అందుకని డాక్టర్ చూసి చెప్తాడు, చల్లబడిపోయింది, చెమటలు పట్టి చల్లబడిపోయిందని ఉష్ణం లేకపోతే కథలు. కాబట్టి ఉష్ణము ఉంటే దానిలోంచి అగ్ని ఆహుతి చేస్తే ఏదైతే అరిపోతుందో మనం తిన్న అన్నం అన్నీ కూడా జీర్ణశక్తి, అదే అగ్ని జీర్ణశక్తి. ఆ జీర్ణశక్తిలో ఆ ఉష్ణంలో పడి ఈ మన చిన్న పదార్థాలు మొత్తం జీర్ణమైపోయి అన్నిటికీ రక్త ప్రసరణను సాగించి మన శరీరానికి కావాల్సిన పొటెన్షియల్స్ అన్నింటినీ అందిస్తుంది. అన్ని సపరేట్ అక్కడ జీర్ణం అయితేనే సప్లై అవుతాయి. అక్కడ జీర్ణం కాకపోయాడు కూడా అదొక జబ్బు ఆగిపోతుంది. పొటాషియాలిటీ ఆగిపోతే మళ్ళీ మనిషి నిద్రపడతాడు, మళ్ళీ డాక్టర్ కూర్చుతాడు. ఏది పని చేయకపోయినా పోతుంది, శరీరం డబుల్ అయిపోతుంది. తర్వాత వాయువు, ఈ వాయువు శ్వాస, మొదటి ఎముకలు ఫ్రేమ్ తయారైంది. తర్వాత రక్తం అవన్నీ రక్త ప్రసరణ మొత్తం దానికి పైకి కిందికి అంత ద్రవ పదార్థం ఏం కావాలో జీర్ణరసం, ఆరసం అన్ని ద్రవాలు అన్నీ తయారైపోయినాయి. తర్వాత ఉష్ణశక్తి, జీర్ణశక్తి కూడా తయారైపోయింది. ఇప్పుడు వాయువు అంటే శ్వాస. దాని ముక్కు నుంచి పైకి పోయి వాయువు లోపలికి అందిస్తుంది. ఒక ముక్కు ద్వారా ఒక శ్వాసని పీలుస్తుంది, ఒక ముక్కు ద్వారా శ్వాసని తీస్తుంది. ఉచ్ఛ్వాస విశ్వాస జరుపుతుంది. వాయువు అదిగినక 1 నిమిషం ఆగిందంటే, ఉచ్ఛ్వాస ఆగిందంటే ప్రాణం కథం. ఒకవేళ నీకు ఆకలిని 1 గంట తట్టుకుంటావు, కానీ ఉచ్ఛ్వాస వాయువుని లేకుండా నిమిషం కూడా తట్టుకోడు. బిక్కిరి ప్రాణం పోతుంది. ఇకపోతే ఇంక మిగిలింది ఏంది? ఆకాశం మిగిలింది. ఈ ఆకాశం అంటే ఏంటి? స్పేస్. లోపల అంతటా స్పేస్ ఉంది. లోపల అంత ఖాళీ పదార్థాలు, ఖాళీ ప్లేస్ కూడా ఉన్నాయి. అది ఖాళీ స్పేసే ఆకాశం. ఆకాశం లోపల కొంత ఖాళీ ఉంది, ప్రదేశం ఉంది, అది ఉండాలి. ఖాళీ లేకపోతే అది ఎట్లా తిరుగుతాయి? మన పక్కన ఖాళీ ఉంటేనే ఎవరైనా మనిషి కూర్చుంటాడో ఏదైనా మనం చేస్తాం. ఇప్పుడు నేను ఈ టేబుల్ మీద చేయబెట్టుకున్నా అంటే ఖాళీ ఉన్నది. ఇక్కడ ఏమంటే నేడేస్తే ఏ పని చేయాలి? ఖాళీ కావాలి మనకి. లోపల ఇవన్నీ చేయాలంటే ఖాళీ ఉండాలి. అందులోంచే ఈ శబ్దం లోపలికి పోతుంది, దానిలోంచే మనకి శబ్దం బయటకు వస్తుంది. ఖాళీలోంచి ఉంటే ఏమొస్తుంది? మనకి శ్వాస ఆడుతుందో లేదు, శబ్దం డబ్బు అని వస్తుంది. ఆ శబ్దం పడుతుంది, ఎట్లా పడుతుంది? ఖాళీ ప్లేస్ ఉంటేనే పడుతుంది, రావాలని పడుతుంది. ఇది ఈ విధంగా పంచమహాభూతాల చేత శరీరం నిర్మాణం ఏర్పడింది. చూసారా ఎంత ఆ భగవంతు సృష్టి ఎంత నిజంగా తయారు చేశాడు. అందుకనే భగవంతుడు సృష్టి మానవ సృష్టి కంటే కోట్ల రెట్లు గల సృష్టి. మళ్ళీ ఆ రూపం కూడా మనిషికి డిఫరెంట్గా, ఒక వస్తువుకి డిఫరెంట్గా ఫ్రేమ్ తయారు చేశాడు, రూపాన్ని తయారు చేశాడు. ఆయన ఏమన్నాడు? ఇక దేవుడు లేడు అంటే మరి ఇవన్నీ ఎట్లా తయారవుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? లోపల ఎలా ఫ్రేమ్ అవుతున్నది? అంతా వస్తువు తయారు కావాలంటే ఎవరో ఒకటి చేయాలి కదా. ఇంటర్నల్గా మన లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ శక్తి గొప్ప, అజ్ఞాత శక్తి భగవంతుడు. ఆయనే భగవంతుడు.
ఆయన్ని మనం భగవంతుని పేరు పెట్టుకుని పిలుచుకుంటున్నాం, అంత తప్పిది శక్తివంతుడు ఆయనే. లోపల ఈ తయారు చేసిన మొత్తం ఆయన ద్వారా తయారు చేస్తుంది. ఆయనే పదార్థం, ఆయనే ఇది శిల్పి, ఆయనే కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే. ఇది తెలుసుకోవాల్సిందే చెప్తూనే వేదాలు. కానీ మనిషి తను చేస్తున్నాడు, తన వల్లనే సృష్టి జరుగుతుంది, తన వల్లనే అనుకుని వాడు మీదేసుకొని అనవసరమైనటువంటి ఇదితోని భ్రష్టపట్టిపోతున్నాడు. అది ఇకపోతే దీన్ని యాజ్ఞవల్క్య మహర్షి గారు ఏం చెప్పారంటే, ఈ శరీరం అనేది ఆధ్యాత్మికంలో పోతాయి. యాజ్ఞవల్క్యుడు ఏం చెప్పారంటే, ఈ శరీరం అనాత్మ, ఆత్మ కాదు. శరీరం ఇది స్థూల శరీరంగా, ఇది ఆత్మ కాదు, అనాత్మ. అనాత్మ అంటే ఆత్మ లేనటువంటిది. ఆత్మ ఎందుకు? ఆత్మ అంటే చైతన్య పదార్థం, అది బ్రహ్మస్వరూపం. కాబట్టి శరీరం బ్రహ్మస్వరూపం కాదు. ఎందుచేత కాదు యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. ఎందువల్ల అంటే ఈ శరీరం పుట్టుతున్నది, వృద్ధి చెందుతున్నది, ఇంకా వృద్ధి చెందుతుంది, తర్వాత మన క్షీణిస్తుంది, నశిస్తుంది. దీనికి దశలు ఉన్నాయి. ఆ దశలు మరి అది పుట్టుట, పెరుగుట, వృద్ధి చెందుట, క్షీణించుట, నశించుట అనే ఆ దశలు ఉన్నాయి. ఇట్లా దశ నుండి ఈ విధంగా బుద్ధి పెరిగేది ఇది ఆత్మ కాదు. ఎందుకంటే ఆత్మ అలా ఉండదు. మనలో ఉన్న ఆత్మ ఒక్కటేసారి అది ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది. దానికి పెరుగుదల తగ్గుదల ఏమి ఉండదు, అది ప్రకాశిస్తుంటుంది. చైతన్య స్వరూపిణి మన బాడీ మొత్తం ప్రకాశిస్తుంది. ఈ రక్తం ప్రసరణకు కానీ, ఆహార జీర్ణశక్తికి కానీ, ఇందాక చెప్పుకునే అన్ని పంచభూతాలతో లోపల అన్ని పనిచేయాలంటే ఈ ఆత్మ చైతన్యం కావాలి. అదే మాయ. ఇదంతా ఎలా తయారవుతుందంటే మాయ వల్ల తయారవుతుంది, సత్పురుషుని యొక్క చైతన్య శక్తి వల్ల తయారవుతుంది. సత్తు చిత్తు, చిత్తు అంటే మాయ. ఆ సత్పురుషుని యొక్క శక్తి ఆయింది, చిత్తు చైతన్య స్వరూపిణి. ఆ సత్స్వరూపుని యొక్క ఇద్దుని ఈ స్థూల శరీరం ఏర్పడింది. ఈ స్థూల శరీరం సత్పురుషం కనపడదు. ఇది లోపల ఉన్న చైతన్యం అమ్మవారు చైతన్యాన్ని ఇచ్చి మన శరీరాన్ని, మన జన్మని నడిపిస్తుంది. ఇది మాయ, అవిద్య. ఇది అనుకొని ఇప్పుడు నేను ఈ శరీరం అనాత్మ అంటే అవిద్య, ఆత్మ కాదు, అవిద్య. అజ్ఞానంతో ఈ శరీరం కనపడుతుంది, మాయామోహితమైంది. దానికి రూపురేఖ ఉండదు. మాయకి అసలు రూపమే లేదు. ఈ రూపం కలిపి కనపడుతుంది అంటే ఇది మాయాజన్యం. ఇది ఒక ఊహం. ఇదే ఆధ్యాత్మికంలో చిత్రపోవటం అంటే కనపడుతుంది, కానీ శరీరం వాస్తవం కాదు, నశించిపోయేది. ఇది మాయాజనితం శరీరం. అందుకని అమ్మవారి యొక్క సృష్టించిన మాయ ఇది. స్వామి సృష్టించలే పాపం. ఆయన చైతన్యాన్ని అమ్మవారికి ప్రసాదిస్తే, అమ్మవారి రూపాన్ని ఇస్తే ఆయన చైతన్యాన్ని అందిస్తాడు. ఆ చైతన్యం అమ్మవారు మనలో ప్రసరింపజేసి ఈ స్థూల శరీరంలో స్వామి ఉంటే అమ్మవారి చైతన్య స్వరూపిణి మనకు నడుపుతుంది. ఇది శరీరం వస్తుంది, మళ్ళీ నశించిపోతుంది. కాబట్టి ఇది ఈ శరీరం ఆత్మ కాదు. మనం ఇప్పుడు రెండు తెలుసుకుంటున్నాం, ఆధ్యాత్మికత జ్ఞానం తెలుసుకుంటున్నాం, ఇటు పక్కన శరీర నిర్మాణం అని తెలుసుకుంటున్నాం, గుర్తుపెట్టుకుంటున్నాం. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినాలి, తొందరపడితే కలదు. ఇక ఈ స్థూల శరీరం గురించి మనం చెప్పుకున్నాం. ఇది ఆత్మ కాదు, అనాత్మ ఇది. కాబట్టి ఇది నశించిపోయేది. ఆత్మ ఉన్నదే నశించిపోదు. ఆత్మ అంటే శుద్ధ చైతన్య, శుద్ధ ముగ్ధ ఆ స్వామి సత్స్వరూపం, సద్గణ చిద్గణ స్వరూపుడు. ఆయన సత్స్వరూపమైన సద్గణ చిద్గణ స్వరూపుడు ఆయనే ఆత్మ. అందులో ఉన్న చైతన్యం అమ్మవారు. ఆ చైతన్యం కనపడదు.
కరెంట్ తీగలో కరెంట్ ఎలా ఉంటుందో అమ్మవారి చైతన్యం అలా ఉంటుంది. అమ్మ కనపడదు. అమ్మే ఎంత నడుపుతున్నది కూడా అమ్మే. ఆ కరెంటే నడుపుతుంది లోపల. స్వామి నేను నడపటది. అమ్మవారి కరెంటు లోపల చైతన్య స్వరూపంగా ఫ్యాన్ తిరుగుతున్నది, బల్బ్ తిరుగుతున్నది, ఈ శరీరం కూడా నడుస్తున్నది. అదే ప్రకారంగా శరీర చైతన్యం ఉంటే ఈ శరీరం నడుస్తున్నది. ఈ చైతన్యం కరెంట్ అది ఆగిపోయిందంటే శరీరం మూలపడిపోతుంది, ప్రాణం పోతుంది. ఆ అమ్మవారి చేతనం, ఆ చైతన్య శక్తి చేతిలో ఉంటేనే చేయి పనిచేస్తుంది, కళ్ళల్లో ద్వారా కళ్ళు పనిచేస్తే నోరు, అన్ని భాగాలు అమ్మ మొత్తం నిండుకొని చైతన్య స్వరూపంలో ఉంది. అదే రక్త ప్రసరణ రూపం అన్ని భాగాలు విభజించిపోతుందమ్మ. ఉండి అన్నింటికి ఆమె కారణం. ఆమె ఎక్కడ స్తంభించిందో అక్కడ ఆ పాటు పడిపోతుంది. నాకు మాట్లాడడం లేదు, నా చెయ్యి లేవలేదు, నాకు పక్షపాతం వచ్చిందంటే నీకు రోగమే రాలేదు. ఆ అమ్మవారు నీ శరీరం ఉట్టిదే. ఇక అసలు పుట్టినప్పుడు కూడా ఏం లేదు. అమ్మవారి చైతన్య స్వరూపంలో నీలో ప్రవేశించబట్టి నీకు ఇవన్నీ ఈ శరీరం ఆడుతున్నది. ఆమె ఇప్పుడు తిరిగిపోయింది, నీ శరీరం ఆడలేదు. అది తెలుసుకోవాలి. ఇకపోతే స్థూల శరీరం యొక్క లక్షణాలు తీసుకున్నాం. నేను ఇందా చెప్పే స్థూల శరీరం అంటే మొట్టమొదటి పుడుతుంది, తర్వాత వృద్ధి చెందుతుంది, తర్వాత మార్పు చెందుతుంది. దినాభివృద్ధి మార్పు కూడా చెందుతుంది. వృద్ధి చెందుతుంది. చిన్నప్పుడు చిన్నపిల్లగాడు మళ్ళీ వృద్ధి చెందుతాడు. మార్పు శరీరం కూడా మార్పు చెందుతుంటుంది. చిన్నప్పుడు బక్కగా ఉంటే తర్వాత లావు అవుతాడు. పొట్ట ఇది పొట్ట వస్తుంది. ఈ విధంగా మార్పు కూడా జరుగుతుంటుంది. మళ్ళీ ఇవన్నీ ఏమైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ క్షయమైపోతుంది. ఆఫ్టర్ 40 years 45 years తర్వాత మళ్ళీ అన్నీ తగ్గుతాయి. అప్పటి వరకు ఇంప్రూవ్మెంట్, తర్వాత డిక్రీజ్, అన్ని క్షయమైపోతుంది. ఏది కంటి ప్రదంగా మంచిగా ఉంటుంది, 50 ఏళ్ళ తర్వాత తగ్గిపోతుంది. మాట ప్రదంగా మంచిగా ఉంటుంది, ఏజ్ దాని యొక్క ఇది తగ్గిపోతుంది, వినికిడి తగ్గిపోతుంది, మైండ్ పనిచేయడం తగ్గిపోతుంది. ఈ శరీరం కూడా ఇదివరకు ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యాలు మనకుండవు. అన్నీ ఏజ్ గడిచినా కొద్దీ మళ్ళీ డిక్రీజ్ 50 years వరకు అప్పు, 50 years తర్వాత డౌన్. మళ్ళీ అన్నీ ప్రతి ఏటకు ప్రతి సంవత్సరం తక్కువైపోతుంది. అది క్షయం. ఆ క్షయమైన తర్వాత ఏదో ఒక రోజు మరణం. ఇది స్థూల శరీరం యొక్క లక్షణం. కాబట్టి ఇది ఆత్మ కాదు, అనాత్మ అని చెప్పాడు. వేదా చెప్పిన అదే ఋషుడు కూడా చెప్పారు. దీన్ని షడ్వికారాలు అంటారు. దీన్ని షడ్వికారాలు, 6 వికారాలు. 1 జననం, 2 వృద్ధి, 3 మార్పు, 4 క్షయం, 5 మరణం. 5 వికారాలు. ఈ 5 వికారాలు కొన్ని ఈ లాస్ట్ మనం కూడా దీన్ని షడ్వికారానికి వస్తుంది. జననం, వృద్ధి, పెరగటం, తరగటం, క్షీణించడం, మళ్ళీ వృద్ధి చెందడం, క్షయము, క్షీణించడం, క్షయం తర్వాత క్షీణించిపోతుంది, వాడి మొత్తం క్షీణించిపోతుంది. తర్వాత మరణం. దాంతో 6. ఈ 6 షడ్వికారాలు అంటారు. అష్టావక్రుడు ఏం చెప్పాయంటే నీవు శరీరం కాదు అని చెప్పాడు సార్. ఈ ఆ షడ్వికారాలు ఉన్నాయి కాబట్టి ఇది పెరగడం, తరగడం, క్షయించడం, క్షీణించడం, ఇవన్నీ 6 వికారాలతో కూడుకున్న శరీరం. కాబట్టి నీ మరణంతో లాస్ట్లో అయితే కావున ఈ శరీరం మార్పు చెందుతుంది. కాబట్టి శరీరం ఆత్మ కాదని చెప్పాడు. అనుకున్నాను నీవు అంటే ఎవరు? నువ్వు ఆత్మవి. నువ్వెవరు? పరబ్రహ్మనివి. నీవు అంటే గుర్తుపెట్టుకుని పరబ్రహ్మాని. నీవు అనే దానికి పరబ్రహ్మాని. ఆ నీవు శరీరం కాదంటే నువ్వు పరబ్రహ్మాని కాదు. మరి నువ్వు ఎవరు? శరీరం కేవలం వస్తువు, జడ పదార్థం అంతే అని మహర్షులు వేదం చెప్పింది. అష్టావకుడు బల్లబుద్ధి చెప్పాడు. ఇది జనక మహారాజు చెప్పాడు అష్టావకుడు. రామకృష్ణ పరమహంస గారు కూడా ఇదే సెలవిచ్చారు. వారు శరీరం ఒక వస్త్రం లాంటి, చొక్కలా ఒక సెట్ లాంటిది. శరీరం మొదలు
కొత్తగా ఉంటుంది, బాగా కొన్నాళ్ళు అది చినిగిపోతుంది, అంత జీర్ణావస్థ చెందుతుంది. అది జీర్ణావస్థ కానీ దీన్ని వదిలిపెట్టేది ఇంకో కొత్త కుట్టించుకుంటాం. అట్లనే ఈ శరీరం కూడా మొదలు కొత్త చిన్నగా ఉండి పెరుగుతుంది. తర్వాత మనిషి పోగానే ఈ శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని ధరిస్తాము. చొక్కాలు ఎలా అయితే ఈ చొక్కా పాడైపోగానే ఇంకో కొత్త చొక్కా ధరిస్తామో, శరీరాన్ని కూడా పాడైపోగానే శిథిలం అయిపోగానే ఇంకొక కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాం. మళ్ళీ బర్త్. అందుకనే ఈ జీవుడికి మరణం లేదు, ఆత్మకి మరణం లేదు. ఆత్మ శాశ్వతం. ఆత్మ ఈ శరీరం వదిలిపెట్టింది, పోయింది. శరీరం శాస్త్రం కాదు. కాబట్టి ఆత్మ శాశ్వతమైన వస్తువు. అది చావదు. ఈ శరీరం దీన్ని వాడుకుంటుంది, ఇక్కడ వదిలిపెడుతుంది, పాడైపోయి ఇంకొక శరీరంలో దూరిపోతుంది. అందుకు ఆత్మ, ఈ శరీరం ఆత్మ కాదు, అనాత్మ అని మనకు బోధపడదు కదా. అది ఇదే వివేకాన్ని చెప్పండి, యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ నాట్ ద బాడీ. నువ్వు శరీరం కాదు. ఎవరు చెప్పినా అదే, రామకృష్ణుడు చెప్పినదే, నువ్వు శరీరం కాదు. యు ఆర్ ద ఇమ్మోర్టల్ సోల్. ఇమ్మోర్టల్ శాశ్వతమైనటువంటి ఆత్మ. సోల్ అంటే ఆత్మ. ఈ శరీరం నశించిపోయే వస్తువు ఇవన్నీ నువ్వు కావయా, నువ్వు పర్మనెంట్మైనటువంటి సోల్ ఆత్మవి. అది చచ్చిపోదు. ఈ శరీరం పోతే ఇంకో శరీరం తీసుకుంటుంది, మళ్ళీ ఉద్భవిస్తూనే ఉంటుంది. ఇంకో శరీరంలో మళ్ళీ భర్త తీసుకుంటుంది. ఎంతవరకు తీసుకుంటున్నట్ట ఈ బర్త్, అదే జననం, బర్త్ డెత్. బర్త్ డెత్ ఎంతవరకు తీసుకుంటుంది ఆత్మ అంటే, నీవు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని, ఆత్మ అసలు స్వరూపం దాన్ని తెలుసుకొని తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని పొందితే, ఆ చిదాకాశంలో ఉన్నటువంటి స్వామి దాన్ని మనసులో దర్శనం నీకు లభించిన రోజున బ్రహ్మానందపడి అంటూ లీనమైపోతావు. నీకు జననం అన్నాడు లేవు. అందుకొరకని ఈ ఆత్మజ్ఞానానికి, బ్రహ్మజ్ఞానానికి, బ్రహ్మ విద్యకి అంత ముఖ్యమైనటువంటి ఇది. లేకపోతే ఇలానే నువ్వు ఆ జ్ఞానం నువ్వు తెచ్చుకోకపోతే నువ్వు ఇలానే బతకాలిగా. ఎప్పుడూ ఈ శరీరం వదిలిపెట్టాలి, ఇంకో శరీరాన్ని తెచ్చుకోవాలి. అది ఏ శరీరం తెలియదు నీకు. మళ్ళీ మనిషి శరీరం తెలియదు. ఆ టైంకి భగవంతుడు నీ పాప పుణ్యాన్ని కర్మఫలితాన్ని బట్టి ఇంకో శరీరాన్ని ప్రసాదిస్తాడు. అది చేపే కావచ్చు, ఏ జంతువు కావచ్చు, ఏదైనా కావచ్చు. 84 లక్షల జంతువులు జీవులు ఉన్నాయి. ఆ జీవుల్లో నువ్వు ఏ జీవైనా శరీరంలో మళ్ళీ నీకు ఆయన ఇస్తాడు. నువ్వు దూరి మళ్ళీ ఆ లైఫ్లో అనుభవిస్తావు. ఇక మనం ఏమంటాం, ఈ శరీరాన్ని నా శరీరం అని మనం ఈ ఆధ్యాత్మికం నా శరీరం తాపత్రయపడతాం. ఈ శరీరాన్ని చూసే మోహపడతాం. ఈ శరీరం మీదే మమకారం పెట్టుకుంటాం. రోజు పౌడర్ పూసుకోవడం, అవి పూసుకోవడం, స్నోలు పూసుకోవడం, ఏదో నానా తందా జిమ్ము చేసుకోవడం, ఏదో ఎక్సర్సైజ్ చేయడం. ఈ శరీరం మంచిగా ఉండాలి, బాగుండాలి. ఏదో నువ్వు శాశ్వత ఇక్కడ ఉండేది 4 రోజులు. ఆ 4 రోజులు దానికే 4 రోజులు ఒక డ్రామా ఇస్తున్నావు. ఆ డ్రామా పోషణ అంతా 1 గంట. దానికి 100 రకాల నుండి పౌడర్లు, స్నోలు, వాడు ఎన్ని వేస్తాడు, మేకప్లు వేస్తాడు. వేసి ఆ గంట అయిపోగానే అవన్నీ తీసారు వేస్తాడు. అవి పని అసలు మనిషి నువ్వు మన ఇంటికి మామూలుగా పోవస్తుంది. ఆ యాక్టింగ్ అంతవరకు అంతే. అది ఎట్లా ఇది కూడా ఈ శరీరం ఇది కూడా అంతే. అది తెలుసుకోవడమే నీ జ్ఞానం. అది నువ్వు తెలుసుకుంటావు. అది మాత్రం డ్రామాలో పోషణ నా పాత్రను తెలుసుకుంటున్నావు. కానీ నీ శరీరం ఇది కూడా ఈ లోకంలో నువ్వు బతుకుతున్న కూడా పాత్ర రాని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. తెలుసుకోబోయే అదే చెప్తున్నారు మన వాళ్ళు చెప్పే ముచ్చటే. అది ఋషులు జ్ఞానం వేదం చెప్తున్నది. ఆ మాట నేను చెప్పడం కాదు, వేదం చెప్తున్నది. ఋషులు చెప్తున్నారు. పెద్దవాడు గొప్ప గొప్ప
మహర్షులు చెప్తున్నారు. అది ఎక్కించుకుని తెలుసుకున్నప్పుడే మనకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. మోక్షం వస్తే పునర్జన్మ రహితం ఇక ఉండదు. ఇక అందుకని ఈ శరీరం మీరు మనం ఈ శరీరం కాదు. ఎందుకంటే ఇది దీన్ని మనం ఆత్మ అందుకే ఫస్ట్ చెప్పంగా అనాత్మ. ఇది దీన్ని మనం శాశ్వతం అనుకుంటున్నాం. దీన్నే మనం అనుకుంటున్నాం. ఆత్మగా భావిస్తున్నారు కొంతమంది. దీన్ని శాస్త్రం అనుకుంటున్నారు. శాస్త్రం కాదు, శాశ్వతమైంది ఆత్మ ఒకటే. ఇది శాస్త్రం కాదు కాబట్టి ఇది అనాత్మ. ఇది ఆత్మ నేర్చుకున్నాం. ఈ స్థూల శరీరం అనేది ఇదంతా నీకు మరి నీకు అనొచ్చు. ఈ శరీరం నాకు కనపడుతుంది కదండి, ఈ చెయ్యి కనపడుతుంది, ఈ శరీరం కనపడుతుంది, ఈ శరీరం కనపడుతుంది. ఇది అనాత్మ అంటారు, ఆభాస అంటారు. ఎట్లా ఆభాస అయింది అంటే అయితే నేనెవరు ఏమై అనుకో నువ్వు పరిపూర్ణ జ్ఞానంలో పోతే అదే రమణ మహర్షి చెప్పింది. అప్పుడు లోపల ఆత్మ అనేది ఒక సాక్షిగా నువ్వు చూస్తావు. ఆత్మ ఒకటి ఉంటుంది. అది ఈ శరీరాన్ని పెరగటాన్ని పోవటాన్ని అంత సాక్షిగా నువ్వు చేసే చేష్టలన్నింటినీ సాక్షిభూతం ఆత్మే. ఆత్మ సాక్షిభూతం. మీదంతా కనిపిస్తుందంటే నీకు కనపడుతుంది, ఇదంతా ఆత్మకు కనపడుతుంది. నువ్వు అంటున్నాను నాకు ఈ చేయి కనపడుతుంది, నీకని శరీరానికి నువ్వు కనపట్టలేదు. ఆత్మకు లోపల సాక్షిగా ఉన్నది. దాని చైతన్యానికి ద్వారా నువ్వు చూస్తున్నావు. ఆత్మ సాక్షిగా లోపల ఉన్నది. దాని చైతన్య స్వరూపం వల్ల నువ్వు ఎంత చూడగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు. ఇది నేను చూస్తున్నాగా అంటున్నావు. చూసేది నువ్వు కాదు, నీ శరీరం కాదు. లోపల ఆత్మ అది అసలు ఉంది. దాన్ని గ్రహించాలి, దాన్ని చూడాలి, దాన్ని తెలుసుకోవాలి. అసలు నువ్వు అది. ఈ శరీరం ఇది ఏం లేదే, ఇది ఏమి లేదు, పుట్టిదే. 4 రోజుల ఒక డ్రామా ఇస్తున్నావు. అంత డ్రామాలో ఒక పాత్ర దారిగా నువ్వు. ఇంతకంటే నేనేం చెప్పలేనయ్యా. ఇదే జ్ఞానం. మన అజ్ఞానం కూడా దీన్ని తెలుసుకోలేకపోతుంది. ఇక ఈ స్థూల శరీరం మొట్టమొదటి చెప్పాను మీకు. మొట్టమొదటి తయారైంది అన్నమయ కోశం. అన్నమయ కోశం ద్వారానే పుట్టింది. పుట్టుక వచ్చింది అన్నమయ కోశం. పుట్టి ద్వారా అన్నం ఆహారం ద్వారా వీర్యకణాల ద్వారా మనిషి యొక్క స్త్రీ పురుష వీర్యకణాల ద్వారా అన్నాల ద్వారా ఇది జన్మించింది. కాబట్టి ఈ అన్నమయ కోసమే స్థూల శరీరం కింద మనం ఒక్కడే కాదు, దాని మిగతా అన్నీ ఉంటే తోడైంది. కానీ మొట్టమొదటి పుట్టుక అన్నమయ కోశం వల్లనే వచ్చింది. ఇది ఆత్మ కాదు. ఇది ఆత్మకు మనకు లోపల ఉన్న ఆత్మకి ఇది ఆవరణ. మన ఈ శరీరం అనేది ఆవరణ. అంటే మనం చొక్కా తొడుక్కున్నట్టు తొడుక్కున్నాం అంతే. ఈ శరీరం కప్పేసింది, ఆత్మని కప్పేసి ఈ రూపాన్ని మనకు ఆ భగవంతుడు ప్రసాదించాడు. దీన్ని ప్రసాదించిన వాళ్ళు తల్లిదండ్రులు. అందుకని తల్లిదండ్రులు నీ శరీరాన్ని ఇచ్చింది తండ్రి బీజకర్త, తల్లి మొత్తం మిగతా కార్యక్రమం అంతా అమ్మ చూసుకుంది. ఈ పంచభూతాల నుంచి అన్నీ గ్రహించి అమ్మ నీకు భూమి మీద పడేంత వరకు అమ్మే నిన్ను పెంచింది. తర్వాత కూడా పెంచుతుంది. నీవు నీ సంతకాలం మీద నిలబడేంత వరకు అమ్మ నిన్ను నెల రోజుల పిన్నం దగ్గర నుంచి మొదలు పెడితే నువ్వు ఉన్నంతకాలం నేను పెంచుతూనే ఉంటుంది, నేను పోషిస్తూనే ఉంటుంది. కాబట్టి అమ్మ మహానుభావుడు. అమ్మని మనం తీసివేయకూడదు. అందుకనే అమ్మే. అమ్మ కంటే ఎవ్వరూ భిన్నం కాదు, భిన్నుడు ఎవ్వరు లేదయ్యా. తర్వాతనే తండ్రి ఆయన పరమాత్ముడి. కానీ భరించిన మొత్తం తల్లి. భూమాత అనుకున్న భూమిని మాత అంటాం. భూమి ద్వారానే మనకు జన్మ జరిగింది. భూమి చెప్పగలిగిన భూమి శరీరాన్ని ఇచ్చింది. భూమి ద్వారా మొట్టమొదట
మన పుట్టుకు కారణం భూమి, భూమాత, తర్వాత అమ్మ. మన నీకు బయటికి 9 నెలలు మోస్తుంది, బయటికి కట్టుతుంది, తర్వాత మనం పెంచుతుంది, పెద్ద చేస్తుంది. జీవితాంత పాపం అన్నని మన కళ్ళలో పెట్టి చూసుకుంటూనే ఉంటుంది. అందుకొరకే తల్లికి మాతృదేవోభవ అన్న, తర్వాతనే పితృదేవోభవ, తర్వాత ఆచార్యదేవోభవ. జ్ఞానాన్ని ఇచ్చి మళ్ళీ మన మోక్షానికి పోయేవాడు ఆచార్యదేవ. కాబట్టి 3వ వాడు ఆచార్య. వీళ్ళు త్రిమూర్తి స్వరూపాలు వీళ్ళు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. శరీరంతో నీ శరీరం అనే అజ్ఞానం నుంచి మనం బయటపడాలి. అది గుర్తుపెట్టుకోండి. అది చెప్పగలిగేవాడు గురువు, ఆచార్యుడు. ఇప్పుడు నేను చెప్పే కదా, మనకు జ్ఞానం ప్రసాదించి ఈ శరీరం బంధం కాదు, దీన్ని ఈ శరీర బంధనం పెట్టుకోకూడదు, అది అజ్ఞానం. ఇది ఉండేది కాదు, శాస్త్రం కాదు. ఇది ఒక బంధనం. ఈ బంధనాలు శరీరాలు బంధనాలు ఏర్పడతాయి. అందుకని నేను శరీరం కాదని నువ్వు తెలుసుకో. ఇది తెలిపేవాడు గురువు అంటాడు. ఆయన అజ్ఞానంలో ఉన్న నిన్ను జ్ఞానంలో పడేసి నీకు మోక్షానికి ఇస్తాడు. అందుకని యాజ్ఞవల్కుడు ఏమంటాడు, నేతి అని తీసేయమన్నాడు. అంటే ఇది నైతి, నేను ఇది కాదు, నైతి నేను ఇది కాదు. లాస్ట్గా నేనేంటి, ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకో. అదే జీవన్ముక్తి, అదే సాధన. అంటే ఇవన్నీ తీసేసి నువ్వు లాస్ట్లో ఆత్మస్వరూపాన్ని దర్శనం చేసుకుంటే ఎన్ని శరీరము ఎన్ని పోతే మిగిలిన లోపల ఉన్న ఆత్మ కనపడుతుంది. జ్ఞానంతో అది తెలుసుకోవాలి. ఆ జ్ఞానం ఇచ్చేవాడు గురువు. అందుకో ఆచార్యదేవోభవ 3వ వాడిగా మనకు ప్రసాదించింది వేదం. అందుకని అప్పుడు ఆయన చెప్పే వాక్యం, మహావాక్యం, నాహం దేహ అంటే నేను దేహాన్ని కాదు. నాహం దేహ అంటే నా అహం, నేను కాదు, అహం నేను కాదు. ఏం కాదు, నువ్వు దేహాన్ని కాదు. గురువు చెప్తాడు, నువ్వు దేవాన్ని కాదు. మరి ఎవరు? సాక్షి చైతన్యో అహం, సాక్షి చైతన్యో అహం అని గుర్తు తెలియజేస్తాడు మన గురువు. అంటే సాక్షిభూతుడు నువ్వు, ఉన్నటువంటి నీ ఆత్మస్వరూపం నువ్వు, అంతేగాని దేహాన్ని కావు. ఆత్మస్వరూపుడివి, అదే సాక్షి స్వరూపం. ఆ సాక్షి స్వరూపుడివే నీవు, అదే బ్రహ్మస్వరూపం. ఆత్మే ఈక్వల్ టు బ్రహ్మం. కాబట్టి నువ్వు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడివి. తత్వమసి అని అది మనకు చెప్తాడు ఆచార్యుడు. ఈరోజు ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించుకొని మళ్ళీ తదుపరి చేసుకుంటాం.